ఏ బలం దేవుని చేతిలో నుండి కాపాడలేదు. ఆయన అనుకుంటే ఫరో తన రథాన్ని బట్టి యుద్ధ శూరులను బట్టి గర్వపడ్డాడు. నాకేంటి, నన్నెవడు అణిచేది, నన్నెవడు వంచేది, అసలు నేనే కదా రాజును అనుకున్నాడు, గర్వించాడు. ఏమైపోయింది? రథాలన్నీ, రౌతులందరూ, తన దగ్గర ఉన్న సైనికులందరూ, బలాఢ్యులు, పరాక్రమశాలందరూ కూడా ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డాడు. ఎర్ర సముద్రాన్ని పాయులు చేసిన ఆయనే ఎర్ర సముద్రంలో నేలమట్టానికి వెళ్ళేటట్లు చేశాడు. ఏ సేనాను బట్టి గర్వించాడో, ఏ ప్రజా బలాన్ని బట్టి గర్వించాడో, ఏ ధనాబలాన్ని బట్టి గర్వించాడో అదంతా సర్వనాశనం చేసేసరికి మోషే నమ్మిన దేవుడే గొప్పవాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చచ్చిపోయిన తర్వాత వాడిని సమాధిని తవ్వినప్పుడు రాతి పలకల మీద రాసుకున్నాడంటే ఏమని? మోషే నమ్మిన దేవుడే గొప్పోడు. మోషే గారు వెళ్ళి పంపించయ్యా, దేవుణ్ణి మేము పూజించాలి, ఆరాధించాలి అని అడిగినప్పుడు అసలు ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడురా అన్నవాడే మోషే నమ్మిన దేవుడే గొప్పవాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. గర్వంతో మాట్లాడే మాటలు వద్దు. గర్వాంధులను అణిచిన గనుడాయన. నీ అహంకారాన్ని, నీ పొగరును అణిచేవాడు.